నమస్కారం N3 న్యూస్ కి స్వాగతం. నేను స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. కిసాన్ సజ్లో మహానాడు సన్నాహక సమావేశం. హాజరైన అగ్రనేతలు, పార్టీ శ్రేణులు. సభ విజయవంతంపై దిశానిర్దేశం. ఆక్వా ఫీడ్ పెంపుపై మాజీ మంత్రి కాకాని మండిపాటు. త్వరలోనే కూటమికి ఆక్వా సెగ తప్పదంటూ హెచ్చరిక. నెల్లూరులో బీజేపీ కార్యాలయం కూల్చివేత. ఆగ్రహానికి గురైన పార్టీ నేతలు, కమిషనర్ కి వార్నింగ్. తప్పిపోయిన చిన్నారుల్ని కాపాడిన నర్సరావుపేట పోలీసులు. కుటుంబ సభ్యులకి అప్పగించిన సీఐ ప్రభాకర్. నెల్లూరు ఇఫ్కో కిసాన్ సెజ్ ప్రాంగణంలో మహానాడు సన్నాహక సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి రాష్ట్ర అగ్రనేతలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు విచ్చేశారు. ఏర్పాట్లు, సభ విజయవంతంపై నేతలకు వారు దిశానిర్దేశం చేశారు. 3 రోజుల పాటు జరిగే మహానాడు ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు రాకుండా చూడాలని సూచించారు. నెల్లూరు కొడవలూరు మండలం ఇఫ్కో కిసాన్ సజ్జు ప్రాంగణంలో ఈ నెల 27, 28, 29 3 రోజుల పాటు టీడీపీ అధిష్టానం మహానాడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా సెజ్లో మహానాడు సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, మంత్రులు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, ఎన్ఎండి ఫరూక్, అచ్చెన్నాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి, నిమ్మల రామనాయుడు, అనగాని సత్యప్రసాద్, మండలపల్లి రాంప్రసాద్ రెడ్డి, కొల్లు రవీంద్ర, వాసంశెట్టి సుభాష్, అనిత, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షులు బీదా రవిచంద్ర, కిలారి రాజేష్, మంతెన సత్యనారాయణరాజులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మహానాడు కమిటీల కన్వీనర్లు, కో కన్వీనర్లు, సభ్యులతో సమీక్షించారు. ఈ క్రమంలో ప్రాంగణంలో జరుగుతున్న ఏర్పాట్లను కూడా వారు పరిశీలించారు. మహానాడు వేదిక వద్ద ప్రతినిధిగా మంత్రి నారాయణ, ఇతర అగ్రనేతలు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. సమావేశంలో ప్రతినిధుల నమోదు, భోజన, వసతి, రవాణా, వాలంటీర్, మీడియా, పారిశుద్ధ్యం, సాంస్కృతిక తదితర కమిటీలతో ఏర్పాట్లపై చర్చిస్తున్నారు. మహానాడును నిర్వహించే అవకాశం తొలిసారిగా నెల్లూరు జిల్లాకు దక్కడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జిల్లా టీడీపీ నేతలు మహానాడును విజయవంతం చేసేందుకు సమిష్టిగా కృషి చేస్తున్నారు. అందరికీ నమస్కారం. రేపు 27, 28, 29వ తారీఖుల్లో జరుగుతున్నటువంటి నాడు కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లాలో ఏర్పాటు చేయాలని చెప్పి జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, వర్కింగ్ కమిటీ అధ్యక్షులు కూడా తెలుసు, నిర్ణయించిన తర్వాత నెల్లూరు జిల్లా పెద్దలందరూ కూడా కూర్చొని 2-3 ప్రదేశాలు ఎంపిక చేసి రాష్ట్ర పార్టీకి పంపించారు. తదుపరి రాష్ట్ర పార్టీ ఒక కమిటీని పంపించి మీరేవైతే సెలెక్ట్ చేశారో ఆ ప్రాంతాలన్నీ కూడా తిరిగి ఏ ప్రదేశం అయితే అనుకూలంగా ఉంటుందో, ఏ ప్రదేశం అయితే ఇటు రాష్ట్ర పార్టీకి పంపించారు. తదుపరి రాష్ట్ర పార్టీ ఒక కమిటీని పంపించి మీరేవైతే సెలెక్ట్ చేశారో ఆ ప్రాంతాలన్నీ కూడా తిరిగి ఏ ప్రదేశం అయితే అనుకూలంగా ఉంటుందో, ఏ ప్రదేశం అయితే ఇటు 2 రోజులు సమావేశం కానీ, 3వ రోజు బహిరంగ సమావేశం కానీ, వచ్చిన వాళ్ళకి పార్కింగ్ సదుపాయాలు కానీ ఎక్కడెక్కడైతే అనుకూలంగా ఉంటాయో చూసి ఈ ప్లేస్ని ఎంపిక చేసిన విషయం మీ అందరికీ తప్పనిసరిగా ఈ యొక్క ఫుడ్ కమిటీకి సంబంధించినంత వరకు బీసీ జనార్దన్ రెడ్డి గారు కన్వీనర్గా ఉంటారు. వారితోటి సభ్యులుగా ఉన్నటువంటి మేమందరం కూడా తప్పకుండా మెరుగైనటువంటి విధానంలో నెల్లూరు సంబంధించినంత వరకు మాకు మంచి భోజనం ఏర్పాటు చేస్తామనేటువంటి పేరు రాష్ట్రమంతా ఉంది. దానికి ఏమాత్రం తీసిపోకుండా వచ్చినటువంటి మా కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు దగ్గరుండి వారందరినీ జాగ్రత్తగా భోజన సౌకర్యాలు, ఇతర అంశాల పట్ల కూడా జాగ్రత్తలు తీసుకొని మరి పార్టీ కార్యక్రమాన్ని మనం సజావుగా జరిపేదానికి అందరం కలిసి పనిచేయడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి 12వ డివిజన్లో 5,63 లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టామని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. రాజుపాలెంలోని రోడ్డుని ఆయన ఆనం వెంకటరమణారెడ్డితో కలిసి ప్రారంభించి మాట్లాడారు.
నెల్లూరు రూరల్ నియోజకవర్గం రాజుపాలెంలో రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏపీ స్టేట్ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డితో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డితో కలిసి రోడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ రోడ్డు రాజుపాలెం ప్రజలకి ఎంతో అవసరమని చెప్పారు. ఆనం వెంకటరమణారెడ్డి అభ్యర్థన మేరకు ఈ రోడ్డుని త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చామన్నారు. ప్రధానంగా రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులను పరుగులు పెట్టిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రాజుపాలెం గ్రామంలో ఏదైతే ఒక రోడ్డు ఈనాడు మనం పూర్తి చేసుకున్నాం. ఇది చాలా అవసరమైనటువంటి రోడ్డు. అటు హైవేకి రాజుపాలెం గ్రామానికి చాలా ముఖ్యమైనటువంటి రోడ్డు. రెండో రోడ్లో కూడా ట్రాఫిక్ తగ్గేదానికి దీనివల్ల ప్రధాన కారణం అవుతుంది. అంతేకాకుండా ఆ రెండో రోడ్లో కూడా హైవే నుంచి దిగే రోడ్లో కూడా యాక్సిడెంట్లు అవుతున్నాయని చెప్పని దృష్టికి రావడంతో అక్కడ కూడా టెండర్లు 2 రోజులు పిలిపించి సిమెంట్ రోడ్ని హైవేకి లింక్ చేసి యాక్సిడెంట్లు జరగకుండా ఒక మంచి క్రమబద్ధీకరణతో దాని నిర్మాణం చేయడం జరుగుతుంది. మొదటి నుంచి రైతులంటే చంద్రబాబుకు చిన్నచూపని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాల వల్లే రైతాంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆక్వా రైతాంగానికి పెంచిన రేట్లను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటానికి దిగుతుందని కాకాని మీడియా సమావేశంలో హెచ్చరించారు. నెల్లూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఆక్వా ఫీడ్ పెంపుపై ఆయన మండిపడ్డారు. ఈ సందర్భంగా కాకాని మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి రాష్ట్రంలో రైతులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారన్నారు. చంద్రబాబుకు రైతులన్నా వ్యవసాయమన్నా మొదటి నుంచి నిర్లక్ష్యమేనని ఆరోపించారు. హఠాత్తుగా ఆక్వా ఫీడ్ ధరలు పెంచడం రైతుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. టన్నుకు 8,000 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు ఫీడ్ ధర పెంచడం దారుణమన్నారు. ధరల పెంపుపై రైతులు నిరసిస్తుంటే ప్రభుత్వం మౌనంగా ఉండడం సిగ్గుచేటన్నారు. ఆక్వా రైతుల నిరసన సెగ త్వరలోనే కూటమి ప్రభుత్వానికి తగులుతుందని కాకాని హెచ్చరించారు. పెంచినటువంటి ప్రతి పైసా తగ్గించాల్సిందే, పెంచడానికి ఎటువంటి హేతుబద్ధత లేదు. అందుకే స్టేక్ హోల్డర్స్తో మీటింగ్ పెట్టాలి. ఏ రోజైనా సరే ప్రభుత్వం యొక్క బాధ్యత, మీ కమిషనర్ లేఖ రాస్తే ఆ కమిషనర్ రాసినటువంటి లేఖను ఆ కంపెనీలు బేఖాతరు చేసి రేట్లు పెంచుకుంటామని చెప్పి కంపెనీలు కమిషనర్కి లేఖ రాస్తే కమిషనర్ స్టేక్ హోల్డర్స్తో మీటింగ్ పెట్టాలని చెప్పిన వాళ్ళకి రిప్లై ఇస్తే దాన్ని బేఖాతరు చేస్తూ, అంటే ప్రభుత్వాన్ని బేఖాతరు చేస్తూ వాళ్ళ ఇష్ట ప్రకారం సిండికేట్గా ఏర్పడి ఈరోజు రేట్లు పెంచుకుంటూ ఉంటే, ఈరోజు ఆయన రేట్లు పెరిగిన తర్వాత వాళ్ళ ఇన్వాయిస్లన్నీ రైజ్ చేసిన తర్వాత ఈరోజు ఆయన అచ్చెన్నాయుడు గారి ముందుకు వచ్చి సన్నాయి నొక్కులు మాట్లాడుతూ ఏదో ఒక విధంగా దీన్ని మధ్యస్థం చేసి ఏదో ₹2 తగ్గించేశాం అనేటువంటి మధ్యవర్తిత్వం చేశాం అనేటువంటి వాళ్ళ ఆగ్రహావేశాల మీద ఏదో నీళ్లు చల్లాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తున్నారు. అది సరైనటువంటి పద్ధతి కాదు. ప్రతి పైసా పెంచిన ప్రతి పైసా ఈరోజు పెంచడానికి వీలు లేదు. కాబట్టి ఎక్కడ కూడా పెంచడానికి ఎటువంటి అవకాశం లేదు, అవసరం లేదు. కాబట్టి పెంచాల్సినటువంటి పరిస్థితులు కనిపించడం లేదు. కాబట్టి ఖచ్చితంగా పెంచినటువంటి ప్రతి 5 పైసా కూడా తగ్గించాల్సిందే. ఒక్క పైసా కూడా పెంచడానికి వీలు లేదనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అన్ని రకాలైనటువంటి వర్గాలు ఈరోజు దోపిడీకి గురవుతున్న రైతులకు సంబంధించినటువంటి విషయంలో ఈరోజు ఒక పక్క చూస్తే వరి దగ్గర నుంచి, చిరుధాన్యాల దగ్గర నుంచి, పత్తి, మిర్చి, పొగాకు దగ్గర నుంచి, కాయగూరలు పండించేటువంటి రైతుల దగ్గర నుంచి, పండ్ల తోటలు పెంచుకునేటువంటి రైతుల దగ్గర నుంచి అన్నిటికీ నష్టం తప్ప ఎవరికి కూడా గిట్టుబాటు అయ్యేటువంటి పరిస్థితి, కనీస మద్దతు ధర కల్పించే పరిస్థితి ఈ ప్రభుత్వంలో లేదు. నెల్లూరు కిసాన్ నగర్ లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రభుత్వ స్థలంలో బీజేపీ కార్యాలయం ఉందని నెల్లూరు కార్పొరేషన్ అధికారులు కూల్చివేశారు. దీంతో బీజేపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకు దిగారు. కమిషనర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు హోరెత్తించారు. తమ కార్యాలయాన్ని ఎలా కూల్చేస్తారంటూ సూటిగా ప్రశ్నించారు. నెల్లూరు నగరం కిసాన్ నగర్లోని భారతీయ జనతా పార్టీ కార్యాలయాన్ని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూల్చివేశారు. ఇది ప్రభుత్వ స్థలమని అందుకే తొలగించమన్నారు. మున్సిపల్ అధికారులు ఈ విషయం తెలుసుకున్న బీజేపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో కిసాన్ నగర్ కు చేరుకున్నారు. తమ దేవాలయం లాంటి కార్యాలయాన్ని కూల్చడం మంచి పద్ధతి కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ జెండాను కూలదోయడం అంటే అది మమ్మల్ని అవమానపరచడమేనని మండిపడ్డారు. నెల్లూరు నగర కమిషనర్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఘటనా స్థలంలో ఉన్న కార్పొరేషన్ అధికారులతో నాయకులు
వాగ్వాదానికి దిగారు. దీంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా హైటెన్షన్ వాతావరణం నెలకొనింది. సమాచారం అందుకున్న స్థానిక సీఐలు, ఎస్ఐలు కిసాన్ నగర్ చేరుకున్నారు. నేతలకి పోలీసులు సర్ది చెప్పే ప్రయత్నం చేసినా వారు ఎవరి మాట వినకపోవడంతో కాసేపు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కిసాన్ నగర్, ప్రశాంతి నగర్ వద్ద బీజేపీ రాష్ట్ర జిల్లా నేతలు దగ్గరుండి కిసాన్ నగర్ బీజేపీ కార్యాలయానికి ద్వారబంధం పెట్టించి నిర్మింపజేస్తున్నారు. పోలీసులు కూడా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని బీజేపీ నేతలు మంత్రి నారాయణతో ఫోన్లో మాట్లాడినట్లు సమాచారం. నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ వైభవ్ నందన్ పై బీజేపీ నేత తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మా పార్టీని ఎలా కూలుస్తారంటూ ఫోన్లో సూటిగా ప్రశ్నించారు. బీజేపీ అంటే అల్లాటప్ప పార్టీ అనుకుంటున్నారా? మీకు దమ్ముంటే ఇక్కడికి రండి, తేల్చుకుందామంటూ సవాల్ విసిరారు. బీజేపీ కార్యకర్తలు చూస్తూ ఊరుకుంటారా? ఏం సార్ అది మీరు చెప్పేది? దేశభక్తులని మాట్లాడతామంటే దేశభక్తులమే మేము దేశభక్తులమే, నిజంగా దేశభక్తులమే. నువ్వు కిండలు పడతావా మాతో? కమిషనర్ గా ఉండే మాట మాట్లాడొచ్చు నువ్వు. మా మంత్రి ఉన్నాడు, అవసరమైతే మాతో మాట్లాడతాడు, నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు. చాలా దమ్ముంటారా? చెప్పండి. ఈరోజు బీజేపీ కార్యకర్తలను అవమానం చేస్తావు నువ్వు. ఏమనుకుంటున్నావు? సార్ మీ చిన్నతనం నుంచి తెలుసు సార్, నెల్లూరు జిల్లాలో మేము ఎప్పుడు కూడా వెనక్కి రాం, మేము న్యాయబద్ధంగా ఉంటాం. మేము 30 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ఉంటే నిన్నగాక మొన్న వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చినట్టు తట్టు మీరు వ్యవహరిస్తారా? మీకు తెలియకుండా మీకు నష్టం చేస్తున్నారు మీ అనుకున్న. ఈ పద్ధతి మంచిది కాదు. ఎన్డీఏలో ఉన్నప్పుడు అవసరం అయితే కూర్చోబెట్టి మాట్లాడండి. ఇది దుర్మార్గం సార్ కమిషనర్ చేసింది. సార్ కుప్పతోట్ల బారేస్తాడా మా ఆఫీస్ ఎత్తుకుపోయి? ఎవడిచ్చారు సార్ అధికారం? వెంకటగిరిలో బడి పిలుస్తోంది కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ప్రారంభించారు. ఇది ప్రభుత్వ కార్యక్రమం కాదని, భవిష్యత్తు తరాల భవితవ్యమని ఆయన అన్నారు. బడియేడు పిల్లల్ని తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలలో చేర్పించారని కురుగొండ్ల కోరారు. తిరుపతి జిల్లా వెంకటగిరి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో బడి పిలుస్తోంది కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన అధికారులు, పార్టీ నాయకులతో కలిసి బడి పిలుస్తోంది కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు. మండలంలో ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. బడియేడు పిల్లల్ని తప్పనిసరిగా పాఠశాలలో చేర్పించాలని తల్లిదండ్రుల్ని ఎమ్మెల్యే కోరారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో నూతన విద్యా సంవత్సరం కోసం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ఎన్రోల్మెంట్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇది కేవలం ప్రభుత్వ కార్యక్రమం కాదని, భవిష్యత్తు తరాల భవితవ్యమని పేర్కొన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓసి బాబాయ్, ఎంపీడీఓ గుణశేఖర్, ఎంఆర్ఓ శిరీష, డీఈఓ, జిల్లా విద్యాశాఖ సిబ్బంది, మున్సిపల్ కమిషనర్, మండల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. స్కూల్లో కూడా వాళ్ళకి తల్లిదండ్రులు ఇస్తారో లేదో కానీ ప్రతిరోజు ఎగ్గిచ్చి వాళ్ళకి పాలు ఇచ్చి, హాస్టల్లో ఉండే వాళ్ళకి చిక్కీలు ఇచ్చి, అదేవిధంగా రాగి జావ ఇచ్చి, అదేవిధంగా సన్న బియ్యం, నేను ఎక్కడికి వెళ్ళినా చెక్ చేస్తా ఉంటా. సన్న బియ్యం మన ఇంట్లో కూడా అలాంటి బియ్యం ఉండవు. ఖచ్చితంగా వాళ్ళకి సన్న బియ్యం ఇచ్చి క్వాలిటీగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, బాగా చదువుకోవాలనే కాన్సెప్ట్ ఈరోజు మన లోకేష్ బాబు పెడుతున్నాడు. ఏ రాష్ట్రంలో కూడా లేదు, తమిళనాడులో లేదు, కర్ణాటక లేదు, ఎక్కడా కూడా లేదు. ఇవన్నీ కూడా జాగ్రత్తగా బయట దేశాల్లో చూసి దానికన్నా మిన్నగా ఉండాలనే కాన్సెప్ట్ ఈరోజు మన పిల్లలకు అందిస్తా ఉన్నాడు. దాన్ని మీరు అందరూ అందిపుచ్చుకోవాలి. గతంలో ప్రైవేట్ స్కూల్ అంటే అందరికీ ఒక నమ్మకం ఉండేది కాదు. ఏదో ప్రైవేట్ అంటేనే, ప్రభుత్వ స్కూల్ అంటే ఇక్కడ బాగా చెప్తారు లేదనుకునేవాడు. అదే ప్రైవేట్ స్కూల్లో ఇంటర్మీడియట్ వాళ్ళు 5-6 టీచర్స్ ఉంటారు. ఇక్కడ క్వాలిఫైడ్ డిగ్రీ చేసి వాళ్ళకి టెస్ట్ పెట్టి ఆ టెస్టులో పాస్ అయినటువంటి వాళ్ళే ఈ స్కూల్లో ఉంటారు. అందుకని అందరూ కూడా గమనించాలి, ప్రభుత్వ స్కూల్ని అన్ని రకాలుగా మనం అభివృద్ధి చేయాలి. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై వైసీపీ నేత చేసిన అసత్య ఆరోపణల్ని పొదలకూరు టీడీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. ఏ ప్రభుత్వంలో లేఅవుట్లేసి వసూళ్లు చేస్తున్నారో గుర్తు తెచ్చుకోవాలని మీడియా సమావేశంలో వారు హితవు పలికారు.
నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణం సత్యనారాయణ ట్రేడర్స్ లేఅవుట్ పబ్లిక్ ప్రాపర్టీ స్థలంపై ఏఎంసీ వైస్ చైర్మన్ వెంపులూరి అరుణ, తెలుగు యువత ఉపాధ్యక్షుడు బ్రహ్మదేవి చంద్రశేఖర్లు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ మైనారిటీ నాయకుడు షేక్ అంజద్ బాషా గత 2 రోజుల క్రితం సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డిపై అసత్య ఆరోపణలు చేశారన్నారు. అంజద్ బాషా ఏ ప్రభుత్వంలో లేఅవుట్లు వేసి వసూలు చేశారో గుర్తు తెచ్చుకోవాలని సూచించారు. 2020 నుండి ఎన్ని లేఅవుట్లు వేశారో, లేఅవుట్లు వేసిన వ్యక్తులు ఏ పార్టీకి చెందినవారు, అమ్మిన వ్యక్తులు ఏ పార్టీకి చెందినవారు ప్రజలకు తెలియదనుకుంటున్నారా అని విమర్శించారు. పంచాయతీని అడ్డుపెట్టుకుని మీ స్థానిక నాయకుల నుండి మాజీ మంత్రి కాకాని వరకు ఎంత వసూలు చేశారో పొదలకూరు మండల ప్రజలందరికీ తెలుసన్నారు. సత్యనారాయణ లేఅవుట్ వసూలుకు వైసీపీ అండగా ఉంటుందని మోసపూరిత కథలు చెబుతున్నారు. మీ మాటలు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరన్నారు. కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే సోమిరెడ్డి చొరవతో పార్కు స్థలం కాపాడుకుంటామన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ పోతుగుంట రామలింగయ్య నాయుడు, టీడీపీ నాయకులు బోగోలు భాస్కర్రెడ్డి, పెంచలయ్య, సుబ్బరాయుడు, లేఅవుట్ వాసులు తదితరులు పాల్గొన్నారు. గత కొద్ది రోజుల నుంచి వైసీపీ నాయకులు లేఅవుట్లో చేసిన అరాచకాలు చాలవని చెప్పి నోటీసుల మీద నోటీసులు, ఇప్పటికి 1, 2 కాదు, దాదాపు 6 నోటీసులు వచ్చాయి. 3 రోజుల క్రితం నోటీస్ వచ్చింది, ఒక కాల్ కూడా వచ్చింది నాకు. నేను నోటీసు ఆల్రెడీ ఆయన వేసిన ప్రతిదానికి మేము కౌంటర్ ఇస్తూనే ఉన్నాం. ఏ ప్రభుత్వంలో ఉండి దోపిడీ చేశారో ప్రతి ఒక్కరికి తెలుసు. ఎప్పటి నుంచి అది రిజిస్ట్రేషన్ల మీద చేసిన తర్వాత కూడా మేము ఫైట్ చేస్తూనే ఉన్నాం. ప్రతిదీ ఇప్పుడు ఒకప్పుడు వైసీపీ వాళ్ళు ఇప్పుడు టీడీపీ వాళ్ళు అయ్యారంట. అంటే మీకు దోచి పెడితే వైసీపీ వాళ్ళు ఇప్పుడు వాళ్ళు టీడీపీ వాళ్ళు అయ్యారు. అంటే మీకు అనుచరులుగా ఉంటే మీకు అంత ఇంత మూటలు అందిస్తే వాళ్ళు వైసీపీ వాళ్ళు ఇప్పుడు ఇక్కడికి వచ్చి మా మీద నోటీసులు పంపించి మేమేదో ఆయన డిమాండ్ చేస్తున్నామంట. ఎక్కడికి వస్తావో రా, నిన్ను ఎవరైనా సరే డిమాండ్ చేసిన వ్యక్తులకి 7 మందికి పంపించావు. నిన్ను ఏ రోజైనా ₹1 డిమాండ్ చేసినట్టు నువ్వు చేసిన ప్రతి అరాచకానికి, ప్రతి రిజిస్ట్రేషన్కి వెళ్ళిన దగ్గరికి, నువ్వు వేసిన ప్రతి కోర్టుకి అడుగడుక్కి నిన్ను దండించుకుంటూ వస్తానే ఉన్నావు. ఏ రోజైనా నీకు భయపడేవనా ఉన్నావా? టీడీపీ నాయకులపై ముత్తుకూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిప్పులు చెరిగారు. పేదల కోసం పనిచేసే తమ నాయకుడు కాకానిని విమర్శించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎస్టీలకు ప్లాట్లు ఇచ్చేందుకు లేఅవుట్లు వేస్తే ప్రభుత్వం మారగానే రాళ్లు పీకి ఊటు కాలువలో వేసిన ఘనత టీడీపీ నాయకులదని జెడ్పీటీసీ సభ్యుడు బందెల వెంకట సుబ్బయ్య అన్నారు. నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం బ్రహ్మదేవంలో వైఎస్ఆర్సీపీ నాయకులతో కలిసి వెంకట సుబ్బయ్య మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. టీడీపీ నేత కొత్తపల్లి రమేష్ కుమార్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎస్టీలకు మొదటి ప్రయారిటీ ఇస్తూ ఫ్లాట్లు కేటాయించామని, తరువాత మిగతా కులాల వారికి ఇళ్ల స్థలాలు ఇచ్చామన్నారు. ఎంపీటీసీగా సర్పంచ్గా పనిచేసిన మీరు గిరిజనులకు ఏమి చేయకపోగా పేదల కోసం పనిచేసే తమ నాయకుణ్ణి విమర్శించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తమ ప్రభుత్వంలో కేటాయించిన ఇళ్ల స్థలాలు ఎస్టీల చేతిలో ఓ ఆస్తిలా ఉందన్న బందెల ఊటు కాలువలో పడేసిన రాళ్లు నాటి లేఅవుట్ వేసి గిరిజనులకు ఇల్లు కట్టించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం మాజీ చైర్మన్ కట్టా సుబ్రహ్మణ్యం, మాజీ సర్పంచ్ వెంతోటి సుధాకర్, నాయకులు షేక్ బషీర్, షేక్ జమీల్, ఉప్పల సీనయ్య, నెల్లూరు రామయ్య తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ మీట్ ఎందువల్లంటే నిన్న తెలుగుదేశం నాయకుడు కొత్తపల్లి రమేష్ కుమార్ ఎస్టీ గిరిజనుల గురించి, జగనన్న కాలనీ గురించి మాట్లాడటం జరిగింది. ఆయనకి అసలు దాని పుట్టగతులు ఏమన్నా తెలుసా, దాని పూర్వంతరాలు ఏమన్నా తెలుసా? 2002లో స్వర్గీయ మెట్టా చంద్రశేఖర్ రెడ్డి మండల ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో అది కాంపోజిషన్ కట్టించి దానికి లెవలింగ్ చేసి ప్లాట్లు పెట్టడం జరిగింది. అదే ప్లాట్లలో కొన్ని కారణాల వల్ల ఇల్లు కట్టలేక ఆగిపోవడం జరిగినది. తర్వాత 2014లో తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇదే రమేష్ కుమారు ఒకసారి సర్పంచ్గా, ఒకసారి ఎంపీటీసీగా బ్రహ్మదేవ్ పంచాయతీలు ఎలగబెట్టాడు. ఆయన చేసింది ఆ గిరిజనులకి ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా ఆయన వరకే ఆయన అనుచరులకు ఇళ్ల పట్టాలు ఇచ్చి 5 ఏళ్ళు కాలక్షేపం చేస్తూ ఆయన ప్రభుత్వం అప్పుడే రెండు సార్లు ఒకసారి ఎమ్మెల్సీగా ఉండి మంత్రిగా అయిన ఆయన ప్రభుత్వంలో
ఒకరు కూడా పట్టాలు ఇవ్వడం జరగల. ఇప్పుడు ఆయన మాట్లాడటం ఆశ్చర్యపోతంగా ఉంది. వార్డు మెంబర్ కి ఎక్కువ, సర్పంచ్ కి తక్కువ అంటూ టీడీపీ నేత షేక్ రియాజ్ పై చేజర్ల వర్గీయులు ఘాటు వ్యాఖ్యలు చేశారు. చేజర్ల సుబ్బారావుని విమర్శించే స్థాయి నీకు లేదని రియాజ్ ని వారు హెచ్చరించారు. ఉదయగిరి నియోజకవర్గ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం చోటు చేసుకుంది. టీడీపీ సీనియర్ నాయకులు షేక్ రియాజ్ చేసిన వ్యాఖ్యలపై చేజర్ల సుబ్బారెడ్డి వర్గీయులు షౌక షరూక్, గాజుల ఫరూక్, షౌక్ రియాజ్ ఉదయగిరిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో తీవ్ర స్థాయిలో స్పందించారు. చేజర్ల సుబ్బారెడ్డిని విమర్శించే స్థాయి రియాజ్ కు లేదంటూ మండిపడ్డారు. పేద ప్రజలకు సేవ చేయడంలో చేజర్ల సుబ్బారెడ్డి ఎల్లప్పుడూ ముందుంటారని, చేజర్ల ట్రస్ట్ ద్వారా ఉదయగిరి నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రజల కష్టసుఖాల్లో నిలబడే నాయకుడిగా చేజర్లకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. అటువంటి మా నాయకుణ్ణి నీలాంటి కూలీలు విమర్శించే స్థాయి కాదని హితవు పలికారు. అంతేకాకుండా మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి రాజకీయ చరిత్ర కూడా ఉదయగిరి ప్రజలకు తెలుసని వ్యాఖ్యానించారు. కింది స్థాయి నుంచి పై పదవులు అమ్ముకున్న చరిత్ర మీ నాయకుడిదేనంటూ ఆరోపణలు గుప్పించారు. వ్యక్తిగత విమర్శలు మానుకొని ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని హెచ్చరించారు. మా ఫాదర్ ఎంఏ మాజీ సర్పంచ్ మొన్న ప్రెస్ మీట్లో సుబ్బారెడ్డి గారు శేఖర్ రెడ్డి గురించి చెప్పారు. ఇతను రియాజు మా సుబ్బారెడ్డి గురించి అవాకులు చివాకులు పేరిండు. అతని స్థాయి ఏంది? అతను సుబ్బారెడ్డి గురించి మాట్లాడే స్థాయి ఉందా? అది చెప్పండి. అతనికి శేఖర్ రెడ్డి జైలు వేపిస్తే సుబ్బారెడ్డి దగ్గర ప్రతిమలాడి 20,000 రూపాయలు అతని అసిస్టెంట్ అతనితో మిత్రుడు వచ్చి అడుక్కొని తీసుకుని 20,000 రూపాయలు. నాకు ఇది లేదన్నా అంటే 20,000 రూపాయలు సాయం చేసిండు. అట్లాంటి అతనికి లంగా అని నీ స్థాయి ఏం చెప్పు. నీ స్థాయి నీ ఊళ్ళో చెప్పే పేరేం తెలుసా? 420. మీ అందరూ తెలుసు అతని పేరు 420 అని. అతను సుబ్బారెడ్డి గురించి మాట్లాడే అర్హత ఉందా? సుబ్బారెడ్డి బండి ఆపుతాను, ఇది ఆపుతాను. సుబ్బారెడ్డి బండి కాదు, ముందు మాకు దాటి సుబ్బారెడ్డి దగ్గర. తప్పిపోయిన 3 చిన్నారులను పల్నాడు జిల్లా నరసరావుపేట పోలీసులు కాపాడారు. సిఐ ప్రభాకర్ ఆ చిన్నారులని వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. తల్లిదండ్రులు పిల్లల పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు. రొంపిచర్ల గ్రామానికి చెందిన 3 చిన్నారులు ఇంట్లోని తల్లిదండ్రులకు చెప్పకుండా పల్నాడు జిల్లా నర్సరావుపేటకు విచ్చేశారు. ఈ క్రమంలో వారు అటూ ఇటూ తిరుగుతూ నర్సరావుపేట 2 టౌన్ పోలీసులకు తారసపడ్డారు. ఈ విషయాన్ని పోలీసులు సిఐ ప్రభాకర్కి తెలియజేశారు. వెంటనే ఆయన ఆ 3 చిన్నారుల్ని స్టేషన్కి పిలిపించి విచారణ చేపట్టారు. ఏ ఊరు, ఏం పేర్లు, తల్లిదండ్రుల వివరాలను సిఐ అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులకి ఫోన్ చేసి సమాచారం అందించారు. స్టేషన్కి వచ్చిన కుటుంబ సభ్యులకి ఆ 3 చిన్నారుల్ని అప్పగించారు. పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని సూచించారు. వేసవి సెలవుల్లో పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారో గమనిస్తూ ఉండాలని కోరారు. పిల్లల్ని క్షేమంగా తమకు అప్పగించినందుకు సిఐ ప్రభాకర్, సిబ్బందికి కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ 3 పిల్లలు రొంపిచర్ల మండలం వీళ్ళది, రొంపిచర్ల మండలం రొంపిచర్ల విలేజ్ వీళ్ళది. ఈ రోజు మధ్యాహ్నం వీళ్ళు ఇంట్లో చెప్పకుండా ఈ 3 పిల్లలు నర్సరావుపేట వచ్చేసి టౌన్లోకి వచ్చేయడం జరిగింది. కనీసం ఇంట్లో వాళ్ళకి ఎవరికి కూడా తెలియదు. తిరుగుతుంటే మన పోలీసులు తీసుకొని వదిలో తీసుకొని విచారిస్తే వాళ్ళు ఎక్కడ ఉన్నదే సరిగా అడ్రస్ చెప్పలేకపోయారు. పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి వీళ్ళ యొక్క అడ్రస్ ఎక్కడ అని చెప్తే చిన్నగా వీళ్ళ ఏమవుతారు, ఇలా బాబాయ్ అవుతారు. ఈ బాబాయ్కి ఇన్ఫార్మ్ చేస్తే వీళ్ళు బాబాయ్ వచ్చారు. ఈరోజు ఆ బాబాయ్కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు 3 పిల్లల్ని కూడా. దయచేసి పేరెంట్స్ పిల్లలందరికీ ఇప్పుడు స్కూల్స్ సెలవులు ఇచ్చున్నారు, ఆడుకుంటుంటారు. చెప్పా పెట్టకుండా మీతో ఇలా ఈ విధంగా వెళ్ళిపోతే ఇక్కడ దొరకబట్టి సరిపోయింది మనకి. లేదు నన్ను అంటే వీళ్ళు ఎక్కడైనా వేరే బస్సు ట్రైన్ ఎక్కేసి వెళ్ళిపోతే వీళ్ళు ఆచూకీ తీసుకోవడం చాలా కష్టమైండేది. దయచేసి పిల్లలు ఎక్కడున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అనేది పేరెంట్స్ చూసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. కలువాయిలో పెయ్యదూడల అందాల పోటీలను అధికారులు ఘనంగా నిర్వహించారు. పోటీల్లో గెలుపొందిన ఉత్తమ దూడలకు ప్రోత్సాహక బహుమతులు అందజేసి అభినందనలు తెలియజేశారు. నెల్లూరు జిల్లా కలువాయిలోని పశు వైద్యశాలలో పశుగణాభివృద్ధి సంస్థ, కోవూరు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఆడదూడల అందాల పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉత్తమ దూడలకు 1, 2, 3 బహుమతులు అందజేయగా పాల్గొన్న ప్రతి పాడి రైతుకు ప్రోత్సాహక బహుమతులు అందించారు. అదేవిధంగా పశువుల ఆరోగ్య పరిరక్షణ కోసం నట్టల నివారణ మందులు, విటమిన్లు, లవణ ద్రవకాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏడీ గురిజయంతి, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాసరావు, టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు చల్లా రఘురామిరెడ్డి, ఏఎంసీ డైరెక్టర్లు చిన్నయ్య, దండు పెంచలయ్య, నీటి సంఘం అధ్యక్షుడు చల్లా విజయభాస్కర్ రెడ్డి, డాక్టర్లు కృష్ణమోహన్, కృష్ణప్రసాద్, పాడి రైతులు మరియు శాఖ సిబ్బంది పాల్గొన్నారు. ఈ యొక్క పశువులకు సంబంధించినటువంటి
వాటికి నివారణ చర్యలు తీసుకోవాల్సినటువంటి ఇక్కడ మందులు కానీ ఇవన్నీ మనకి ఫ్రీగా సప్లై చేస్తున్నారు. అలాగే ప్రోత్సాహంగా మనం ఈరోజు దూడలు ఇక్కడికి తీసుకొని వచ్చామంటే మనల్ని ప్రోత్సహించేదానికి బహుమతులు ఇస్తున్నారు. ఇవన్నీ ప్రభుత్వం చేస్తున్నటువంటి సౌకర్యాలు. దీన్ని సక్రమంగా అమలు చేసేటటువంటి అధికారులు కూడా మనకున్నారు. ఎన్ని ప్రోత్సాహకాలు ఇచ్చినా కూడా అధికారులు లేకపోతే మనం వాటిని వినియోగించుకునే పరిస్థితి ఉండదు. కానీ అలా కాకుండా మన కలవాయి మండలానికి ఈరోజు నిజంగా మంచి అధికారులు, మంచి వైద్యులు, మంచి సిబ్బంది ఉన్నారు. రిటైర్మెంట్ ఇచ్చినా కూడా వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చిన బాబు ఎలా కష్టపడుతున్నాడో ఒకసారి చూడండి. శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రికి ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలతో పాటు స్వామి అమ్మవార్ల చిత్రపటాన్ని అందజేశారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వసంశెట్టి సుభాష్ దర్శించుకున్నారు. మంత్రికి ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అంతరాలయం దర్శనం చేయించి తీర్థ ప్రసాదాలు, స్వామి అమ్మవార్ల చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట ఆలయ ప్రోటోకాల్ ఏఈఓ మోహన్, ఏపీఆర్ఓ రవి తదితరులు ఉన్నారు. చిత్తూరులో గంగమ్మ తల్లి జాతర మహోత్సవం అత్యంత వైభవంగా కొనసాగుతోంది. ఉత్సవాల్లో భాగంగా రాజస్థాన్ జైన్ సంఘం సభ్యులు సుమారు 2 లక్షల మంది భక్తులకి మజ్జిగను పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పాల్గొని భక్తులకు మజ్జిగను పంపిణీ చేశారు. చిత్తూరు జిల్లాలోని బజారు వీధిలో 2వ రోజు గంగమ్మ జాతర అత్యంత వైభవంగా కొనసాగుతోంది. జాతరకు భక్తులు విశేషంగా తరలివస్తారు. ఈ సందర్భంగా రాజస్థాన్ జైన్ సంఘం సభ్యులు భక్తులకు సేవ చేసేందుకు ముందుకు వచ్చారు. సుమారు 2 లక్షల మందికి మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ విచ్చేశారు. ఆయనకి జైన్ సంఘం సభ్యులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జాతరకు విచ్చేసే భక్తులకు మజ్జిగను పంపిణీ చేశారు. భక్తుల కోసం సేవ చేయడం అభినందనీయమని జైన్ సంఘం సభ్యుల్ని ఎమ్మెల్యే జగన్మోహన్ కొనియాడారు. అనంతరం సంఘం అధ్యక్షుడు సుభాష్ జైన్ మీడియాతో మాట్లాడుతూ అమ్మవారి దయతో 2011లో 50,000 మందితో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని చెప్పారు. ఏడాదికేడాది పెంచుకుంటూ పోతున్నామన్నారు. ఈ ఏడాది సుమారు 2 లక్షల మంది భక్తులకు మజ్జిగను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని జైన్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జైన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కిసాన్ సజ్లో మహానాడు సన్నాహక సమావేశం. హాజరైన అగ్రనేతలు, పార్టీ శ్రేణులు. సభ విజయవంతంపై దిశానిర్దేశం. ఆక్వా ఫీడ్ పెంపుపై మాజీ మంత్రి కాకాని మండిపాటు. త్వరలోనే కూటమికి ఆక్వా సెగ తప్పదంటూ హెచ్చరిక. నెల్లూరులో బీజేపీ కార్యాలయం కూల్చివేత. ఆగ్రహానికి గురైన పార్టీ నేతలు, కమిషనర్కి వార్నింగ్. తప్పిపోయిన చిన్నారుల్ని కాపాడిన నర్సరావుపేట పోలీసులు. కుటుంబ సభ్యులకి అప్పగించిన సీఐ ప్రభాకర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.